మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష రత్న, జ్యోతిష సామ్రాట్ డాక్టర్ చింతా రుక్మానుగారావు గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. జూలై నెల 2026 మేషరాశి వాళ్ళకి ఓవరాల్ గా ఏ విధంగా ఉంటుందంటారు? ఏలినాటి శని తీవ్రత ఏ విధంగా ఉంది ప్రస్తుతానికి? వీళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు? జూలై మాసం 2020 సంవత్సరం మేషరాశి వాళ్ళకు మాస ఫలితాల భాగంగా ఎలా ఉందో తెలుసుకునే ముందు మేషరాశి గురించి కొంత మాట్లాడుకునే ప్రత్యేక విషయాలు, తర్వాత మాస ఫలితాలు కదా. మేషము అంటే మొట్టమొదటి రాశి, కాలపురుడికి మొట్టమొదటి రాశి, జ్యోతిష్ మొట్టమొదటి రాశి తల. ఇప్పుడు మన మనిషి పుట్టేటప్పుడు తల ముందు వస్తుంది బయట. తల వచ్చి బ్రీతింగ్ తీసుకొని, ఆ బ్రీతింగ్ తీసుకున్న తర్వాత బాహ్య ప్రపంచం యొక్క స్పర్శ ఏడుపు స్టార్ట్ అవుతుంది. అంటే జ్యోతిశాస్త్రం కూడా తలతోనే స్టార్ట్ అవుతుంది. ఈ మేషరాశి యొక్క ప్రత్యేకత ఏమంటే, ఇది అగ్నితత్వ రాశి. ఈ రాశి వాళ్ళు పర్వతాలపైన ఉన్న దేవతలను ఆరాధిస్తూ వస్తే బాగా సక్సెస్ అవుతారు. ఏదైనా కొండపైన, తిరుమల, విజయవాడ, పళని, ఇంకేదన్నా కోటప్పకొండ, ఒక పర్వతాన్ని ఎక్కి ఒక దేవతను పూజించడం వల్ల వీళ్ళు యాక్టివేట్ అవుతారు. వీళ్ళు తల కాబట్టి కేతు గ్రహం యొక్క నక్షత్రంతోనే ఈ రాశి ప్రారంభమవుతుంది. అశ్వని మొట్టమొదటి నక్షత్రం, భరణి, కృతిక, ఈ 3 నక్షత్రాలు ఉంటాయి. అశ్విని నక్షత్రం అధిపతి కేతువు తలలేదు కాబట్టి వీళ్ళకి హెల్మెట్ లేకుండా వీళ్ళు వెళ్ళకూడదు ఎక్కడికి కానీ. అదేవిధంగా కనీసం టొప్పి అయినా వేసుకోవాలి. అదేవిధంగా వీళ్ళు ఈ దువ్వెన్లు, టోపీలు, హెల్మెట్లు దానం చేస్తే కూడా మంచిది వీళ్ళకు. అంటే డొనేట్. మరి హెల్మెట్లు అంటే ఒకటి 500-1000 రూపాయలు ఎక్కడిచ్చేది ఒక హెల్మెటే. ఎందుకంటే హెల్మెట్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ప్రపంచానికి తెలుసు. హెల్మెట్ అంటే మేషరాశి, అది నెత్తినే పెడతారు. అది హెల్మెట్ సురక్షిత ప్రయాణం అని ఎక్కడెక్కడ బోర్డులు, దానిపైన ఎన్లైట్మెంట్ చేస్తూనే ఉంటారు. అదేవిధంగా టోపీ, ఆ తర్వాత దువ్వెన ఎందుకంటే నెత్తి మీద ఉన్న వెంట్రుకల్ని సరిచేసి అందంగా మార్చేది. కనీసం దువ్వెన వీళ్ళు దానం చేస్తూ ఉండాలి, మంచిది. తెలిసిన ఫ్రెండ్స్కి 5 రూపాయలకు వస్తుంది ఒక దువ్వెన, చక్కగా ఇస్తామంటే వీళ్ళు యాక్టివేట్ అవుతుంటారు. అదేవిధంగా పర్వతం పైన ఉన్నటువంటి ఆ దేవతలను దర్శించడం వల్ల, మరీ ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి, వినాయకుడు, పర్వతాల పైన అమ్మవారు, శివాలయాలు. ఎందుకంటే కేతు అంటే వినాయకుడు, అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం అంటే శుక్రుడు, అమ్మవారు, కృతికా నక్షత్రం అంటే శివుడు, రవి గ్రహం కాబట్టి శివుడు. శివాలయాలు, అమ్మవారి ఆలయాలు, వినాయకుడు, ఈ ఆలయాలు. తర్వాత సుబ్రహ్మణ్య స్వామి అంటే ఒక విధంగా చెప్పాలంటే శివ కుటుంబాన్ని పర్వతాల పైన ఉన్నటువంటివి. ఇప్పుడు వినాయకుడు పర్వతం పైన ఎక్కడున్నాడు? ఉచ్చి పిళ్ళయార్ కోయిల్ అని ఒకటి ఉంది తమిళనాడులో. ఉచ్చి పిళ్ళయార్ అంటే వినాయకుడే. ఉచ్చి అంటే ఇది ఉచ్చి. రావణాసురుడు ఆత్మలింగాన్ని తీసుకుని శ్రీలంకకు వెళ్తా ఉంటే మనకు గోకర్ణంలో అక్కడ ఉన్నటువంటి శివలింగము, అది కింద పెట్టకూడదు శ్రీలంక వెళ్ళే వరకు. దాన్ని కింద పెట్టేలాగా చేసేదానికి విఘ్నేశ్వరుడు ఒక బ్రాహ్మణ పిల్లవాడి వేషంలో వెళ్ళి ఆయన సంధ్యావందనం చేయడానికి వెళ్తే దాన్ని కింద పెట్టేస్తాడు. దాన్ని ఎంత పట్టుకుని అంత పెద్దదైపోతుంది, అది రాదు. అప్పుడు ఈ పని చేసేది తరుముకొని రావణాసుడు ఒక మొటిక్కాయ వేస్తాడు వినాయకుడి పైన. అక్కడి నుంచి వచ్చి ఆయన తిరుచులో పడ్డాడు. తిరుచులో వచ్చి ఆ కొండ పైన పడ్డాడు. ఆ వినాయకుడి పైన చూస్తే రావణాసుడు ఈ వేళ్ళు ముద్ర అడ్డే కనిపిస్తుంది. ఉచ్చి పైన ముద్ర ఉన్నాడు, ఉచ్చి పిళ్ళయారనేసి. ఆయన కొండపైన ఉన్నాడు. ఇలా ఇంకెక్కడున్నా వెళ్ళొచ్చు. సుబ్రహ్మణ్య ఆలయాలు పర్వతాల పైన ఎన్నో చోట్ల ఉన్నాయి, అమ్మవారి ఆలయాలు ఉన్నాయి, శివాలయాలు ఉన్నాయి, కోటప్పకొండ. అంటే అవకాశం ఉన్న వాళ్ళు వెళ్ళొచ్చు, మంచిది. ఎందుకంటే సక్సెస్ కోసం ఎప్పుడు పోరాడుతూనే ఉండాల్సిన అవసరం ఉన్నటువంటి ఏకైక రాశి మేషరాశి. వీళ్ళంతా పోరాడిన సక్సెస్ రాదు. కారణం వీళ్లకు వృత్తి స్థానాధిపతి, లాభాధిపతి శనేశ్వరుడు బాధకాధిపతి వృత్తి స్థానాధిపతి, లాభాధిపతి అనుకుంటే వీళ్ళని సక్సెస్ కానివ్వడు. అందుకు వేరే వాళ్ళకు ఉపయోగం అని చెప్తున్నది. ఇంక వేరే ఏం అసలు సీక్రెట్ ఈరోజు చెప్తున్నాను. శనేశ్వరుడే లాభాధిపతి అయినాడు, శనేశ్వరుడే బాధకాధిపతి అయినాడు. లాభాల కోసం వీళ్ళు బాధపడాలి, కానీ లాభం రాదు. అందుకే పెళ్ళైన తర్వాత వీళ్ళ ఎఫర్ట్ భార్యకు ఉపయోగపడుతుంది.
ఆఫ్టర్ మ్యారేజ్ వీళ్ళు సెట్ అవుతారు. కాబట్టి తొందరగా పెళ్లి చేసుకున్నా కానీ చేసుకోలేరు. నేను ఏదో ఒకటి సాధించి నాకు పెళ్లి చేసుకోవాలి, నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత, వ్యాపారం వచ్చిన తర్వాత అని ఒక టార్గెట్లు పెట్టుకుంటారు. అందువల్ల కొంచెం లేట్ అయిపోతుంది వీళ్ళ ఆలోచనలు. అంత ఎర్లీ ఏజ్లో వీళ్ళు పెళ్లి చేసుకోరు. వీళ్ళ ఆలోచనలు వెనక్కి తీసుకెళ్తాయి అన్నమాట. ఈ అక్టోబర్ వరకు ఏ వేట్లకి దూరంగా ఉంటే మంచిది అంటారు వీళ్ళు స్వతహాగా? వేటికి దూరంగా ఉంటే మంచిది అంటే వీళ్ళు అక్టోబర్ వరకనే కాకుండా జీవితంలో కూడా వేరే వాళ్ళ యొక్క అవసరాలకు మీరు ఉపయోగపడడం కొంచెం తగ్గించుకుంటే మంచిది. మీ ఐడియాలు ఎప్పుడు పంచుతూ షేర్ చేస్తూ మళ్ళీ తిరిగి ఎందుకంటే కమర్షియల్గా నేను ఇప్పుడు నీకు చెప్తాను, నాకు 100 రూపాయలు వెయ్యి అకౌంట్లో నేను ఒక ఐడియా ఇస్తానంటే ఎవరిని ఫోన్ చేస్తాడా? మళ్ళీ అరగంట తర్వాత అదే వ్యక్తికి ఫోన్ చేసి సార్ 90 రూపీస్ వెయ్యి 10 రూపీస్ తగ్గించుకున్నానంటే వేస్తాడా? మళ్ళీ అరగంట తర్వాత 80 రూపీస్ వెయ్యి అని అట్లా అరగంటకు ఒకసారి 10 రూపాయలు తగ్గించుకుంటే చివరికి 10 రూపాయలకు వస్తే కూడా 10 రూపాయలు కూడా ఇవ్వరు. అరగంటకు 10 రూపాయలు చివరికి 1 రూపాయలతో కూడా ఇవ్వరు. అంటే మీ సలహాకి రూపాయి విలువ లేనప్పుడు మీరెందుకు ఇవ్వాలి? అదే మాట చెప్పాలి. కానీ వీళ్ళు ఇచ్చేది వాల్యుబుల్గా ఇస్తారు, ఐడియా దారి చూపిస్తారు. వీళ్ళు నిద్ర పనిచేట్ చేసుకుని వచ్చి వాళ్ళకి హెల్ప్ చేస్తారు. కానీ వాళ్ళు మాత్రం థ్యాంక్స్ అని చెప్పేసి వెళ్ళిపోతారు. ముందుగా నేను చేస్తే నాకేంటిని వీళ్ళు మాట్లాడుకోరు. అది మాట్లాడుకుని వీళ్ళకి తెలియదు. అందువల్ల వీళ్ళు ఉచిత సేవ, ఉచిత సహాయం చేసుకుంటుంటారు. ఇలాగని చేస్తే వీళ్ళు సెట్ అయిపోయినట్టే. వీళ్ళ నాలెడ్జ్ వీళ్ళకే ఉపయోగపడుతుంది. ఎందుకంటే జనాలు ఉపయోగపడుతుందని తెలుసు తెలివిగా వాడుకుంటారు. ఏళ్ళనాటి శని తీవ్రత ఎంతవరకు ప్రభావం ఉంది? అక్టోబర్ వరకు వీళ్ళకి ఏళ్ళనాటి శని తీవ్రత లేనట్టే లెక్క. గురువు చూపు పడిపోయింది కదా, ఆ 12వ స్థానానికి గురువే అధిపతి కదా. కాబట్టి అక్టోబర్ తర్వాత మళ్ళీ గురు బలం వీళ్ళకి శని ఏళ్ళనాటి శని యొక్క ప్రభావము ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ రాశి యాక్టివేట్ కావాలంటే తత్సంబంధం ఉన్న ఆలయాలు మనం డిజైన్ చెప్పామన్నమాట. ఇప్పుడు వీళ్ళకి మల్టీ టాలెంటెడ్, వీళ్ళకి తెలియదంటూ ఉండదు, కానీ బెనిఫిట్ వీళ్ళకే ఉండదు. వేరే వాళ్ళకు వీళ్ళు చేసి నేను ఇప్పుడు ఎన్నో వీడియోలు చెప్పేశాను వేరే వాళ్ళకి బెనిఫిట్ తెలిసి. అందుకే వీళ్ళు వివాహమైన తర్వాతనే వీళ్ళు బాగా సెట్ అవుతారు. వివాహం అయితే ఉంది, భార్యకు డెవలప్మెంటు, ఉద్యోగం చేసే భార్య వచ్చేందుకు అవకాశం ఉంటుంది. లేదు వీళ్ళకి పెళ్ళైన తర్వాత భార్యకు ఉద్యోగం రావచ్చు, లేదు వీళ్ళకే ఉద్యోగం రావచ్చు. ఆదాయం మాత్రం కంపల్సరీ వస్తుంది. పెళ్ళైన తర్వాత భార్యకు అనారోగ్యం చేస్తుంది, ఏదో ఒక అనారోగ్యం వస్తూనే ఉంటుంది. కడుపుకు సంబంధించిన దోషం ఉంటుంది, కంపల్సరీ చూసుకోవాలి. ఇండైజెషను, వేడి చేయడము, నొప్పి రావడము, మలబద్ధకము, ఏదో ఒకటి కడుపుకు సంబంధించి ఉంటుంది. కాబట్టి వీళ్ళు చూసుకోవాలి. కాబట్టి ఇప్పటివరకు మనము మేషరాశి వాళ్ళకి ఇప్పటివరకు చెప్పని కొత్త విషయాలు చెప్పానేసి అనుకుంటున్నాను. 6వ స్థానము వీళ్ళకు కన్యారాశి అయింది కాబట్టి, కన్యారాశి అంటే కడుపు కాబట్టి దోషాన్ని ఇస్తుంది. ఇప్పుడు మనము జూలై మాసానికి సంబంధించి మాట్లాడుకుంటే రాశ్యాధిపతి ద్వితీయంలో ఉన్నాడు, వేరులో శని ఉన్నాడు. అంటే రాశికి వెనకాల శని, తర్వాత కుజుడు. అంటే లాభంలో రాహు ఉన్నాడు, అది మంచిది. 4వ ఇంట్లో కుజుడు, గురువు ఉచ్చస్థితి బట్టి శనిని చూస్తాడు. ఏళ్ళనాటి శని కంట్రోల్ అయిపోయింది. మొట్టమొదటి ప్లస్ పాయింట్ ఏళ్ళనాటి శని ప్రస్తుతానికి న్యూట్రల్ అయిపోయింది. రాశ్యాధిపతి ద్వితీయంలో ఉన్నాడు, అంటే డబ్బును వెతుక్కుంటూ వెళ్తారు. రాశ్యాధిపతి ద్వితీయం అంటే ద్వితీయం ధనస్థానము, తను డబ్బును వెతుక్కుని వెళ్తున్నాడు అని అర్థం. 3వ ఇంట్లో బుధుడు, చేసే ప్రయత్నాలు సక్సెస్. 4వ ఇంట్లో గురువు, అంటే వరుసగా శుభగ్రహాలు. 2వ ఇంట్లో రాశ్యాధిపతి, 3వ ఇంట్లో బుధుడు శుభగ్రహమే, 4వ ఇంట్లో గురువు, 5వ ఇంట్లో శుక్రుడు శుభగ్రహమే. అంటే ఒకదాని తర్వాత ఒకటి శుభగ్రహాలు ఉన్నాయి. లాభంలో రాహు. కాబట్టి పొజిషన్లో ఉన్నాయి గ్రహాలు. వీళ్ళ ఎఫర్ట్కి రిజల్ట్ కనిపిస్తుంది. కొంచెం అగ్రెసివ్గానే పోతారు ప్రయత్నాల్లో, జనరల్గానే అగ్రెసివ్గా ఉంటారు వీళ్ళు చేసే ప్రయత్నాల్లో. దాని తగిన గ్రహాల పొజిషన్లోకి వచ్చాయి కాబట్టి వీళ్ళు కాపాడుకోవాలి. మళ్ళీ గ్రహాలు మారుతాయి కదా కొద్ది రోజుల తర్వాత. ఆ మారినప్పుడు మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ మామూలు అవుతుంది. ఇక చివరగా ఈ ఏళ్ళనాటి శని తీవ్రతకి మరి ఏమన్నా మంచి పరిహారాలు తెలియజేయండి గురువుగారు. ఏళ్ళనాటి శని తీవ్రతకు వీళ్ళు చెప్పులు దానంగా ఇవ్వచ్చు, లేదు చెప్పులు స్టాండ్ ఆలయానికి పెట్టచ్చు, చెప్పులు కుట్టుకునే వాళ్ళకి సహాయం చేయొచ్చు. అదేవిధంగా చెప్పులు ఎక్కువ రోజులు వీళ్ళు వాడకూడదు. ఎందుకంటే శనేశ్వరుడు అంటే చెప్పులు. శనేశ్వరుడు వీళ్ళకి బాధకాధిపతి కాబట్టి 5,000 రూపాయలు చెప్పులు తీసి 10 సంవత్సరాలు వాడేదానికన్నా 400 రూపాయలు చెప్పులు తీసుకుని 4 నెలలు వాడేసి కండిషనర్గా అడైనా వదిలేసి ఇంకో జత తీసుకోవడం బెటర్. అందుకంటే బాధకాధిపతి యొక్క కారకత్వాన్ని ఎక్కువ వాడకూడదు. బ్లాక్ కలర్ అసలు జీవితంలో టచ్ చేయకూడదు. నడుము కింద వేయచ్చు బ్లాక్ ప్యాంట్ కావాలంటే. అండర్వేర్స్ వేసుకోవచ్చు, కట్ చీపులు వాడచ్చు. అంటే నెగటివ్గా వాడాలి.
కనిపించేలా వాడకూడదు. ఎలివేషన్లో కాకుండా, ఎలివేషన్లో వచ్చినా కానీ నడుము కింద వేసేయాలి. బంగారాన్ని కూడా నడుము వరకే వేస్తారు, నడుము కింద వేరండి బంగారం. కిందకు వచ్చి కూడా కాలాల్లో వెండి మెట్లు వేస్తారు, వెండి గొలుసులు వేస్తారు. బంగారం వడ్డానం వరకే ఆపేస్తారు. అట్లాగే అక్కడి నుంచి కిందకి బ్లాక్ కావాలంటే వేసుకోవచ్చు. కాబట్టి వీళ్ళు బ్లాక్ కలర్ని నెగిటివ్గా వాడాలి. బొగ్గులు పారే నీటిలో వదలచ్చు. అదేవిధంగా నల్లని బట్టలు ముక్కలు కత్తిరించి నీళ్ళలో కలపచ్చు. అదేవిధంగా వీళ్ళు నువ్వులతో చేసినటువంటి పదార్థాన్ని ఎక్కువ తినకూడదు, నువ్వులను యూజ్ చేయకూడదు. శని కారకత్వాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇప్పుడు ఏలినాటి శనికే మీరు అడుగుతున్నారు కాబట్టి శనిని నియంత్రించాలని చెప్తున్నాను. కాలభైరవ అష్టకం చదువుకుంటే చాలా మంచిది. ఓవరాల్గా మేషరాశి వాళ్ళకి పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.